మనలో చాలా మందికి 1980 దశకంలోని వారికి ఈ సినిమా గురించి తెలిసే ఉంటుంది. అప్పట్లో ఓ సినిమా 100 రోజులకు పైగా చాలా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. అది కేవలం సినిమా కాదు, ఒక నిజ జీవిత గాథ. ఒక నిజ జీవితంలో కూడా అదే వ్యక్తి కనిపించడం ఒక అద్భుతం. ఈ కథానాయిక తన జీవిత గాథను తానే తన కళ్లలోని తేజంతో, హృదయంలోని బాధతో, కళ్లల్లో కరిగిన కలలతో ప్రదర్శించడమేగాక దానికి ప్రాణం పోసింది. ఆమె పేరు సుధా చంద్రన్. ఇక అసలు విషయంలోకి వస్తే 1964 సెప్టెంబర్ 21 ముంబైలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుధా చంద్రన్ చిన్ననాటి నుండే నాట్యంలో అపారమైన ఆసక్తిని కలిగి ఉండేది. కేవలం 3 సంవత్సరాల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిన ఆమె కొద్ది సంవత్సరాలలోనే ఆమె భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించి అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. కానీ తన 16 సంవత్సరాల వయస్సులో 1981లో ముంబై నుండి మద్రాస్ కారులో ప్రయాణించుచుండగా ఆమె కారు ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. సుధా చంద్రన్ జీవితంలో అది ఒక ఘోరమైన ప్రమాదం. దానివలన ఆమె కుడికాలు పాదం భాగం తీవ్రంగా గాయపడింది. గాయాలకు ప్రాథమిక చికిత్స తర్వాత వైద్యులు ఆమె కుడికాలులో ఇన్ఫెక్షన్ ఉందని, అది గ్యాంగ్రీన్ అని గుర్తించారు. మరియు డాక్టర్లు ఆమె కుడికాలు పాదం తీసేయవలసి వచ్చింది. నాట్యం పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఆమెకు ఒక పెద్ద ఎదురు దెబ్బ. నాట్యమే జీవితమనుకున్న ఆమె ఆ పాదాన్ని కోల్పోయినప్పుడు ఎదుర్కొన్న భావోద్వేగ మరియు శారీరక బాధను ఊహించుకోవచ్చు. దానికి తోడు ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు ఇక నీవు నాట్యం చేయలేవు, చదువుకొని వేరే వృత్తిని ఎంచుకోవడం మంచిది అని సలహాలివ్వసాగారు. చాలా రోజులు ఆలోచించిన తర్వాత ఎలాగైనా నాట్యమే చెయ్యాలనుకుని నిర్ణయం తీసుకుంది. నేను కోల్పోయింది పాదం కాని ఆత్మవిశ్వాసాన్ని కాదు, కానీ ఒక్క కాలుతో నాట్యం చేయడమెలా, ఈ వైకల్యాన్ని అధిగమించాలని బలంగా నిర్ణయించుకుంది. అందుకు ఎంతోమంది నిరుత్సాహపరిచినా కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె ఒక కృత్రిమ పాదం, జైపూర్ కాలు అమర్చుకుంది. కానీ సహజమైన పాదంతో చేయగలిగిన నృత్యం కృత్రిమ పాదంతో చేయడమనేది దాదాపు అసాధ్యమైన విషయం. కానీ ఎంతో కష్టమైన ప్రయత్నం, తన ధైర్యం మరియు పట్టుదలతో అన్ని అడ్డంకులను అధిగమించి అదే పాదంతో దాదాపు 2 సంవత్సరాలు విపరీతమైన సాధన చేసి మరల ఇంతకు ముందులాగానే నృత్యం చేయడం ప్రారంభించింది. ఆమె మళ్లీ వేదికపైకి తిరిగి వచ్చారు మరియు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశారు. సుధా చంద్రన్ వృత్తిపరమైన ప్రశంసలు పొంది మరియు ప్రపంచవ్యాప్తంగా యూకే, యుఎస్ మరియు యూరప్తో పాటు అంతటా ప్రదర్శనలివ్వడం ప్రారంభించారు. ఆమెకు వైకల్యం ఉన్నప్పటికీ తన కృత్రిమ పాదంతోనే నృత్యం చేసేది. భారతదేశంలోని అగ్రశ్రేణి భరతనాట్య నృత్యకారులలో ఒకరిగా ఎదిగిన సుధా చంద్రన్ మయూరి అనే తన సొంత బయోపిక్ తెలుగులో మరియు నాచే మయూరి అనే హిందీ సినిమాల్లో నటించింది. మయూరి సినిమాకు 1985లో స్పెషల్ జ్యూరీ ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆమె తానేదార్, షాదీ కర్కే ఫస్యార్ మరియు మల్మాల్ వీక్లీ వంటి చాలా బాలీవుడ్ హిట్ చిత్రాలలో కూడా నటించింది. సుధా చంద్రన్ తన కెరీర్ మొత్తంలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, జీతేంద్ర మరియు అనేక మంది ఇతరులతో కలిసి సినిమాల్లో నటించారు. ఆమె తన ప్రతిభను సినిమాతో పాటు టెలివిజన్ రంగాలకు కూడా విస్తరించారు. ఆమె నాచ్ మయీ వంటి టెలివిజన్ సీరియల్స్లో నటించారు. ఆమె భారతదేశంలోని అత్యంత ధనిక క్లాసికల్ డాన్సర్లలో ఒకరు మరియు భారతదేశం మరియు విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 2016లో ఉత్తరప్రదేశ్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే రోహిల్ఖండ్ యూనివర్సిటీ బరేలీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. సుధా చంద్రన్ జీవితం ఎంతో మందికి ప్రేరణ. ఆమె అంతరాయాలన్నింటినీ అధిగమించి తన కలలను సాకారం చేసుకున్నారు. మనం కూడా ఏదైనా సాధించగలం, దృఢ నిశ్చయంతో మరియు కష్టపడి పనిచేస్తే. ఆమె తన అసాధ్యమైన కలలను సాధించి ప్రపంచానికి నిరూపించారు. కష్టాలు ఎంత పెద్దవైనా మనిషి బలమైన కాంక్షతో అన్నింటినీ అధిగమించగలడు. మనమెందుకు చేయలేము?